హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు గో విద్య. సో మనకు రైల్వేకి సంబంధించిన డిఫరెంట్ నోటిఫికేషన్స్ ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. సో రీసెంట్గా మనకు వచ్చిన జేఈ నోటిఫికేషన్లో పోస్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్ గురించి చాలామంది అడుగుతున్నారు. సో ఏ ఆర్డర్లో మనము ప్రిఫరెన్స్ అనేది పెట్టుకోవాలి, మన అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు లాస్ట్ స్టేజ్లో ఈ ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో దానికి సంబంధించి చాలామంది అడుగుతున్నారు. నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ప్రిఫరెన్స్ ఆర్డరు, అలానే మెకానికల్ అండ్ సివిల్కి సంబంధించిన ప్రిఫరెన్స్ ఆర్డరు సికింద్రాబాద్ జోన్కి, చెన్నై జోన్కి ఆల్రెడీ లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎవరైనా చూడకుంటే ఇక్కడ చూస్తారని ఉద్దేశంతో మళ్ళీ ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, సో అంటే ఇక్కడ అన్నిటికి సంబంధించిన ఆర్డర్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఏ పోస్టులు మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోవాలి, ఓకే, సో ఏ విధంగా ఈ ఆర్డర్ అనేది మనం ప్రిపేర్ చేసాము ప్రతి ఒక్కటి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో ముందుగా మనకు రైల్వేకి సంబంధించి ప్రతి కోర్సు, ఓకే, సో మన యాప్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. సో ఈవెన్ టెక్నికల్ నాన్ టెక్నికల్ రెండు కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఏఎల్పి కావచ్చు, ఓకే, సో ఏఎల్పి కావచ్చు, సో లేకుంటే జేఈ కావచ్చు, ఓకే, సో ప్రతి ఒక్కటి మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఓకే, సో ఏఎల్పి కానీ ఏఎల్పిలో కూడా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఓకే, సో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ట్రేడ్స్, ఓకే, సో డిఫరెంట్ ట్రేడ్స్, ఎలక్ట్రీషియన్ ట్రేడ్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, రేడియో అండ్ టీవీ మెకానిక్, హీట్ ఇంజిన్, డీజిల్ మెకానిక్, ఓకే, సో ఇలా ఫిట్టర్ ట్రేడ్, ఓకే, సో ప్రతి ఒక్కటి మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఎవరికైనా కావాలనుకుంటే ఆల్రెడీ CBT 1 రాసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మీరు ఇప్పుడైనా తీసుకోవచ్చు. సో ఈవెన్ CBT 1 కంప్లీట్ అయిన తర్వాత కూడా మన యాప్లో తీసుకోవచ్చు. ఓకే, సో ఏఎల్పికి అలానే జేఈకి సంబంధించి CBT 1 క్లాసెస్ అండ్ CBT 2 క్లాసెస్ రెండు కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్, సివిల్ అన్నిటికీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, సో ప్రజెంట్ ఆగస్ట్ 15th సందర్భంగా 15th, 16th, ఓకే, సో ఈ రెండు డేట్స్లో, ఓకే, సో అండ్ 17th, ఓకే, సో కొంతమంది స్టూడెంట్స్ ఇంకొంతమంది వెయిట్ చేస్తున్నారు. ఓకే, సో ఈ కోర్సు అవైల్ చేసుకోవాలి అని చెప్పేసి. ఓకే, సో ఆల్రెడీ దీంట్లో 2500 రూపీస్ తగ్గించి మీకు ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో జేఈ కోర్సెస్ ఓన్లీ కంప్లీట్ కోర్స్, ఓకే, సో అంటే ఆర్ఆర్బి జేఈ CBT 1, CBT 2 రెండు కలిపి తీసుకున్న వాళ్ళకి 2500 రూపీస్ ఆల్రెడీ తగ్గించిస్తున్నాం. ఓకే, సో ఎవరికైనా కావాలనుకుంటే యాప్లోకి వెళ్ళేసి మీరు డైరెక్ట్గా ఈ కోర్స్ అనేది యాక్సెస్ చేయండి. ఓకే, సో ఎనివే మన లెక్చరర్స్ గురించి ఆల్రెడీ చాలా మందికి తెలిసి ఉండొచ్చు. ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫైడ్. సో ప్లస్ అందరూ కూడా మనకి NIT లేదా IIT బ్యాక్గ్రౌండ్తోనే ఉంటారు. సో ప్రతి ఒక్కరు కూడా MTech ఆర్ హయ్యర్ క్వాలిఫికేషన్స్తోనే ఉంటారు. ఓకే, సో మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఒకసారి మీరు యాప్లోకి వెళ్ళేసి డెమోస్ అవి కూడా చూడొచ్చు. ఓకే, సో ఎనివే ఫస్ట్ మనము జోన్ ప్రిఫరెన్స్ గురించి చాలా మంది డౌట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఏ జోన్కి అప్లై చేయాలి అని చెప్పేసి నేను ఆల్రెడీ ప్రీవియస్గా లైవ్లోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీ జోన్ అనేది కంప్లీట్గా మీ ఇష్టమే. సో నా చాయిస్ అయితే నేను ఆల్రెడీ చెప్పాను. ఓకే, సికింద్రాబాద్ జోన్ అనేది ప్రజెంట్ మీరు పెట్టుకోవచ్చు. ఈవెన్ చెన్నై జోన్ అయినా మీ బ్రాంచ్ సంబంధించి, ఓకే, సో పోస్టులు అనేవి ఎక్కువ ఉన్నాయంటే సో మీరు చెన్నై జోన్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే, సో కానీ ఒకవేళ బార్డర్స్లో ఉన్నారంటే మీరు బెంగళూరు జోన్ అయినా లేకుంటే భువనేశ్వర్ జోన్ అయినా కానీ మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, సో ఒకవేళ కాంపిటీషన్ ఇంక్రీజ్ అవుతుంది అనేసి మీకు అనిపిస్తే, ఓకే, సో డెఫినెట్గా ఒక 5 to 6 మార్క్స్ ముందే మీరు గెయిన్ చేసుకోవాలి టెక్నికల్లో. ఓకే, సో అలానే నాన్ టెక్నికల్లో CBT 1లో ముందు మీరు క్వాలిఫై అవ్వాలి అనే ఉద్దేశంతో సో ఒక 5 మార్క్స్ ఎక్స్ట్రా తెచ్చుకునేదాన్ని ట్రై చేయండి అని చెప్పేసి ముందే నేను మీకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఓకే, సో ఎనివే ఇది ఫస్ట్. ఓకే, సో సౌత్ సెంట్రల్ రైల్వేస్ సంబంధించి SCR సికింద్రాబాద్ జోన్. ఓకే, సో దీంట్లో ఎలక్ట్రికల్కి ఎలక్ట్రానిక్స్కి పోస్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్. ఓకే, సో చాలా మంది అడుగుతున్నారు. ఓకే, సో ఏంటి ఈ ఆర్డర్ ఏ విధంగా చేశారని చెప్పేసానంటే సో ఇక్కడ ఎవరికైనా కానీ జాబ్ కొట్టడమే ఇంపార్టెంట్. ఓకే, సో అందువల్లనే ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయో, ఓకే, సో దాన్ని ఫస్ట్ కేటగిరీ లాగా మేము ప్రొవైడ్ చేసాము. ఓకే, సో 7 SCR అని చెప్పేసి ఇది ఫస్ట్ కేటగిరీ. ఓకే, సో దీంట్లో ఈ కేటగిరీలో మనం ఫస్ట్ ఫిల్ చేయాలి, అంటే ఈ ప్రిఫరెన్స్ ఆర్డర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు చూడండి ఆల్రెడీ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని బేస్ చేసుకొని నేను ఇచ్చాను అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సో మీకు ఇంటి దగ్గర, ఓకే, సో ఈస్ట్ కోస్ట్ రైల్వే అనేది 28th కేటగిరీ. ఓకే, సో 28th కేటగిరీలో ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 2 పోస్టులే ఉన్నాయి. సో దీనికి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, నేను ఎక్కువ మార్క్స్ తెచ్చేసుకునేసి దీంట్లోనే తెచ్చుకుంటానని చెప్పేసి అనుకుంటే సో దీన్ని తీసుకెళ్ళి మీరు ఫస్ట్లో కూడా పెట్టచ్చు. కానీ అది అంటే కరెక్ట్ అయిన డెసిషన్ కాదనమాట. ఎందుకంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కడ ఎక్కువ ఉంటాయో, ఓకే, సో దాని ప్రకారం ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా సో ఇటు పక్కకి వెళ్ళిపోతారనమాట. ఓకే, రాకుంటేనే మనం కింది వరకు వస్తాం, కానీ ఎప్పుడైనా మార్క్స్ ఎక్కువ తెచ్చుకునేదానికి ట్రై చేయాలి. మార్క్స్ తక్కువ తెచ్చుకున్నప్పుడు కూడా వేరే వాళ్ళు కూడా ఇదే ప్రిఫరెన్స్ పెట్టుకోవచ్చు కదా. సో అందువల్లనే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి 65 మార్క్స్ అనేవి వచ్చాయనుకుందాం. ఓకే, సో జస్ట్ పేపర్ CBT 2లోకి సంబంధించినవే. ఓకే, 65 మార్క్స్ వచ్చాయి. సో ఇంకొకరికి 90 మార్క్స్ అనేది వచ్చాయి. ఓకే, సో 90 మార్క్స్ వచ్చిన అతను ఏం పెట్టాడంటే ఈ ప్రిఫరెన్స్ ఆర్డర్ ఫస్ట్ పెట్టాడు, అంటే ఈ పోస్ట్కి ఫస్ట్ పెట్టాడు, అంటే అతని ప్రిఫరెన్స్ ప్రకారం డైరెక్ట్గా పోస్ట్ వచ్చేసినట్లే ఇక్కడ, నో ప్రాబ్లం. ఓకే, సో కానీ ఎప్పుడైతే ఇది పెట్టుకున్నామో, ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే ఈజీగా ఒకవేళ 90 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ పోస్ట్ మిస్ అవుతుంది అనమాట ఇది పెట్టుకున్నామంటే. ఓకే, అదే ఇది పెట్టుకున్నామంటే
చేసుకున్నామంటే మనకు కొంచెం ఈజీగా వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 65 మార్క్స్ లేదా 70 మార్క్స్ కొంచెం తక్కువ మార్క్స్ స్కోర్ చేసినారు అనుకుందాం. ఓకే, సో అప్పుడేంటి మీరు ఇది పెట్టుకున్నారంటే సో డైరెక్ట్గా మీకు రాకపోవచ్చు అనమాట. ఓకే, సో అందువల్లనే మేము ఇదే ఆర్డర్లో పెట్టుకున్నామంటే ఓకే, ఒకవేళ దీంట్లో పాసిబిలిటీ ఉంటే దీంట్లో నెక్స్ట్ ఆర్డర్ మాక్సిమం అందరూ ఇదే ఆర్డర్ ప్రిఫర్ చేస్తారు. సో దీంట్లో నెక్స్ట్ ఈ విధంగా మీరు 1 by 1 అనేది సో టోటల్ మార్క్స్ నెంబర్ ఆఫ్ మార్క్స్ నుంచి మనకు సో ఈ విధంగా డౌన్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో అందువల్లనే ఈ ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది ఇచ్చామన్నమాట. సో మీరు దీన్నే ఫాలో అవ్వాలి అనేది నేను చెప్పడం లేదు. ఓకే, సో మీరు మీ ఇష్టం వచ్చినట్లు ఏ ఆర్డర్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఎవరు కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేయరు, అది మీ అప్లికేషన్. ఓకే, సో కానీ ఒక గైడెన్స్ ప్రకారం మాత్రమే నేను ఇది అనేది ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఓకే, సో ఎవరికైనా 99% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎవరైతే ఆర్ఆర్బి జేఈ రాస్తున్నారో సో ప్రతి ఒక్కరికి కూడా సో ఈ పోస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో జాబ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అందువల్లనే ఈ ప్రిఫరెన్స్ ఆర్డర్ నేను చెప్పాను. ఓకే, సో ఇదే ప్రిఫరెన్స్ ఆర్డర్ ఎక్కువ మంది పెట్టుకుంటారు కాబట్టి ఖచ్చితంగా సో మనకు ఇదే డామినేట్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైతే ఈ ఆర్డర్స్ పెట్టుకుంటారో సో దాని ప్రకారమే పోస్టింగ్స్ కూడా ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది మనకి ఆల్రెడీ యాప్లో మీకు ప్రొవైడ్ చేశాను. సో మీకు ఒకవేళ మన గోవింద యాప్ డౌన్లోడ్ చేసి దాంట్లో మీరు పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకునేసి చూడొచ్చు. ఓకే, సో ఇది ట్రిపుల్ అండ్ ఈసీకి సంబంధించి. ఓకే, సో ఇక్కడ ట్రిపుల్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఈసీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది మనకు సంబంధం లేదు. ఓకే, సో మనం ఎలిజిబుల్ ఈ కేటగిరీస్ అన్నిటికి కూడా మనం ఎలిజిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో 18th ఏముంది, ఇది సీరియల్ నెంబర్ అనమాట. ఓకే, సో 28 ఈసీఓఆర్. ఓకే, సో అంటే ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 28th కేటగిరీ. ఓకే, సో దీంట్లో మనకి 2 పోస్టులే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అన్రిజర్వ్డ్లో 1 ఉంది, సో ఎస్సీ కేటగిరీలో 1 ఉంది అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు మీరు ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే మీకు ఇది అన్రిజర్వ్డ్ ఉంది కాబట్టి చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అన్రిజర్వ్డ్ కాకుండా ఓన్లీ ఓబీసీ. ఓకే, సో ఓబీసీలో 1 ఉంది, సో అలానే ఎస్సీలో 1 ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే మీకు ఇది చూపించదు అసలు. ఓకే, అంటే మీ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీకు ఇక్కడ ఎలిజిబిలిటీ లేదు కాబట్టి ఇది చూపించదు. ఓకే, సో ఈవెన్ మీరు ఏ కేటగిరీ అయినా కానీ, ఓబీసీ కేటగిరీ అయినా, ఎస్సీ కేటగిరీ అయినా, ఎస్టీ కేటగిరీ అయినా, ఓకే, సో ఆల్మోస్ట్ సేమ్ ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది మనకు వర్క్ అవుతుంది. ఓకే, సో మీరు మళ్ళీ ఇక్కడ ఈ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ దీంట్లో ఎక్కువ ఉన్నాయి కదా. ఓకే, సో అంటే ఇక్కడ మనకు టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ ఎగ్జాంపుల్ 100 వేకెన్సీస్ ఉంటే సో సమ్ రేషియోలో ఓకే, సో మనకు సేమ్ రేషియోలో ఈ విధంగా డివైడ్ అవుతాయి. ఓకే, సో అన్రిజర్వ్డ్, ఓకే, సో నెక్స్ట్ ఓబీసీ, నెక్స్ట్ ఎస్సీ, నెక్స్ట్ ఎస్టీ. ఓకే, సో ఈ విధంగా మనకు డివైడ్ అవుతాయి. ఈవెన్ మీరు సో మీ బ్రాంచ్ మీ కేటగిరీ వైజ్ మీరు చెక్ చేసుకున్నా కానీ సో సిమిలర్ గానే మనకు సో వేరీ అవుతాయి అనమాట. ఓకే, సో మీరు డైరెక్ట్ గా ఇదే ఆర్డర్స్ ఇచ్చేయచ్చు. ఓకే, సో దీంట్లో ఎటువంటి వరి అనేది లేదు. ఓకే, సో ఈవెన్ మీకు ఒకవేళ డౌట్ ఉన్నా కానీ నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఏ విధంగా కౌంట్ చేయాలని చెప్పేసి లైవ్ లో. మీరు ఒకసారి ఆ లైవ్ వీడియో వెళ్ళేసి ఒకసారి చూడండి. ఓకే, సో ఇది సికింద్రాబాద్ సంబంధించి ట్రిపుల్ ఈసీఈ. ఓకే, సో సిమిలర్ గా మనకు మెకానికల్ కి సంబంధించి మీరు ఇక్కడే స్క్రీన్ షాట్ అయినా తీసుకోవచ్చు, సో లేకుంటే మీరు యాప్ లోకి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకునేసి అయినా చూడొచ్చు. ఓకే, సో నెక్స్ట్ సిమిలర్ గా మనకు సికింద్రాబాద్ సంబంధించి సివిల్ ప్రిఫరెన్స్ ఆర్డర్. ఓకే, సో ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయో ఎవరికైనా టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కావాలంటే ఇవన్నీ కూడా కౌంట్ చేయండి సరిపోతుంది. ఓకే, సో అంటే ఈ జోన్ కు సంబంధించి. ఓకే, సో సిమిలర్ గా మనకి సో చెన్నై జోన్ కి సంబంధించి ట్రిపుల్ ఈసీఈ. ఓకే, సో సేమ్ 18 కేటగిరీస్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సో ఏ ఆర్డర్స్ లో మనం పెట్టుకోవాలని చెప్పేసి. ఓకే, సో ఎవరికైనా టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కావాలనుకుంటే సో ఇవన్నీ కూడా మనం కౌంట్ చేయొచ్చు. సో అంటే అన్నిటికీ మీరు ఎలిజిబుల్ అని చెప్పేసి అంటే సో అన్రిజర్వ్డ్ ప్లస్ మీరు ఏదైనా కేటగిరీ ఉంటే. ఓకే, సో అన్రిజర్వ్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ కేటగిరీ అనుకోండి. ఓకే, సో అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ కేటగిరీలో ఉన్న పోస్టులకి మనకి ఎలిజిబిలిటీ ఉన్నట్లు. ఓకే, సో సిమిలర్ గా మనకు సో చెన్నైకి సంబంధించి మెకానికల్. ఓకే, సో మెకానికల్ వాళ్ళకి పోస్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్ సో ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో టోటల్ 14 ఉంటాయన్నమాట ఇక్కడ కేటగిరీస్, ఎలిజిబుల్ కేటగిరీస్. ఓకే, సో నెక్స్ట్ చెన్నైకి సంబంధించి సివిల్. ఓకే, సో సివిల్కి సంబంధించి సో టోటల్ 5 కేటగిరీస్ అనేవి ఉన్నాయి. ఓకే, ఇక్కడ సో కేటగిరీ నెంబర్ 9, కేటగిరీ నెంబర్ 10, 12, 32 అండ్ 10 ఇన్ ఐసీఎఫ్. ఓకే, సో ఇవి మనకి సో సివిల్కి సంబంధించినవి. ఓకే, సో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కావాలన్నా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకు కంప్లీట్గా సో దీనికి సంబంధించిన పోస్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్. ఓకే, సో 4 బ్రాంచ్లు కలిపి చెప్తున్నాను అనమాట. సో ఎవరికైనా బెంగళూరు జోన్కి కావాల్సిన. ఓకే, సో ఎవరైనా బెంగళూరు జోన్కి కావాల్సిన. ఓకే, ఓకే, సో బెంగళూరు కానీ లేకుంటే ముంబై కానీ. ఓకే, సో మీరు జస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకే, సో దీనికి సంబంధించి పోస్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్ ఏ విధంగా ఇవ్వాలి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏ దాంట్లో ఎక్కువ ఉన్నాయి, ఏ దాంట్లో తక్కువ ఉన్నాయని చెప్పేసి. ఓకే, సో ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ కేటగిరీస్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, సో మీ బ్రాంచ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ అనుకోండి. ఓకే, సో ట్రిపుల్ అనుకోండి. సో ట్రిపుల్కి సంబంధించి ఏ కేటగిరీస్ ఎలిజిబుల్. ఓకే, కేటగిరీ నెంబర్ 3, 4, 5, 6, 7. ఓకే, సో 9 అనేది లేదు. ఓకే, సో నో ప్రాబ్లం. 8. ఓకే,
సో 9, 10, 11, 12, 13, 14 అనేవి సివిల్కి సంబంధించిన బ్రాంచెస్. ఓకే, సో నెక్స్ట్ 15, 16, 17, 18 ఇట్లా ఫస్ట్ కేటగిరీస్ చూడండి. ఆ కేటగిరీస్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మీ జోన్ దగ్గరికి వెళ్ళేసి అప్లికేషన్లో చూడండి. ఓకే, ఒకవేళ వేరే దానికి మీరు అప్లై చేయాలనుకుంటే. ఓకే, సో ప్రజెంట్ చాలా మంది ఇక్కడ వరకు ఎవరైతే చూసింటారో వాళ్ళకి తెలుస్తుంటుంది. ఓకే, సో ఎక్కడ కాంపిటీషన్ ఉంది అనేది కూడా నేను ఒకసారి మాట్లాడతాను. ఓకే, సో ప్రజెంట్ ముంబై జోన్కి మనం చూసుకుంటే, ఓకే, సో ముంబై జోన్కి సో ఎక్కువ మనకు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి కదా, ఇక్కడ కాంపిటీషన్ కొంచెం తక్కువ ఉంటుంది, కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది అనేసి అనుకుంటారు. ఇక్కడ ముంబై జోన్కి మన తెలుగు వాళ్ళే కాదండి అప్లై చేసేది, సో ఈవెన్ వేరే జోన్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. ఓకే, సో ఇక్కడ ముంబైలో ఈవెన్ అంటే అన్ని రకాలుగా ముంబై జోన్ అనేది కంఫర్టబుల్ జోన్ అనమాట. సో ఎక్కువ మందికి అంటే వర్క్ చేసేదానికి. సో అందువల్లనే ఇక్కడ సో 5 డిఫరెంట్ స్టేట్స్. ఓకే, సో 5 డిఫరెంట్ స్టేట్స్ అనేవి సో ఖచ్చితంగా ఈ ముంబై జోన్కి అప్లై చేస్తారు. ఓకే, సో ఇక్కడ మన సౌత్ సెంట్రల్ రైల్వేస్ తీసుకుంటే ఎస్సీఆర్. ఓకే, సో ఎస్సీఆర్ మన సౌత్ సెంట్రల్ రైల్వేస్ సికింద్రాబాద్ జోన్ తీసుకుంటే సో దీనికి 2 స్టేట్ల వాళ్ళే ఫుల్గా అప్లై చేసేది. ఓకే, సో రిమైనింగ్ స్టేట్ల వాళ్ళు కొంతమంది మాత్రమే దీనికి అప్లై చేసుకుంటారు. ఓకే, సిమిలర్గా ఇప్పుడు చెన్నై జోన్ ఉంది. ఓకే, సో చెన్నై జోన్ ఎవరెవరు అప్లై చేస్తారు చెన్నై జోన్కి? సదరన్ రైల్వేస్. ఓకే, సో సదరన్ రైల్వేస్ చెన్నై జోన్. సో దీనికి తమిళనాడు వాళ్ళు అప్లై చేస్తారు. సో ఆల్రెడీ ఆంధ్ర వాళ్ళు ఎక్కువ మంది అప్లై చేస్తున్నారు. ఓకే, సో తెలంగాణ వాళ్ళు అప్లై చేస్తున్నారు, కానీ కొంతవరకు తక్కువ ఉండొచ్చు అనమాట. ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్ ప్రకారం ఇది అప్లికేషన్ ఎండ్ అయ్యే లోపు చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట. ఓకే, సో చాలా మంది మనం ఆల్రెడీ చూసాం. ఓకే, సో ఎక్కువ మంది ఆల్మోస్ట్ 60% ఆఫ్ స్టూడెంట్స్ ఇంకా జేఈ అప్లికేషన్ ఫిల్ చేయలేదు. ఓకే, సో దాంట్లో మీరు కూడా ఉండొచ్చు. మనం ఆల్రెడీ రీసెంట్గా సర్వే కండక్ట్ చేసినా కానీ సో ఓన్లీ 33% మెంబర్స్ మన స్టూడెంట్స్ ఓన్లీ 33% మెంబర్స్ మాత్రమే అప్లై చేశారు ఇప్పటి వరకు. ఓకే, సో మోర్ దాన్ 60% అనేది ఇంకా కంప్లీట్ చేయలేదు అప్లికేషన్. ఓకే, సో ప్రజెంట్ ఓవరాల్గా మనం తీసుకుంటే సో ఎనీహౌ ఇక్కడ చెన్నై జోన్కి మనకు సో తెలుగు వాళ్ళు అప్లై చేస్తారు. సో ఈవెన్ బెంగళూరు జోన్ అంటే సో మనకు కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది అప్లై చేస్తారు. ఓకే, సో ప్లస్ కేరళకు సంబంధించిన వాళ్ళు కూడా అప్లై చేస్తారు. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మినిమం 3 స్టేట్స్ మెంబర్స్ అనేవి అప్లై చేసుకుంటారు మేజర్గా. ఓకే, సో అందువల్లనే ఈ జోన్ అనేది కూడా సో కొంతవరకు ఓకే, సో కాంపిటీషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో కానీ సికింద్రాబాద్కి చెన్నైకి పెద్దగా మనకు చేంజెస్ అనేది ఉండదు. ఓకే, ఓన్లీ 2 మార్క్స్ CBT 1తో కంపేర్ చేసుకుంటే CBT 1లో ఓన్లీ 2 మార్క్స్ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. అంటే 2 మార్క్స్ అంటే చాలా ఎక్కువగా సార్ అనుకోవచ్చు చాలా మంది. సో 2 మార్క్స్ మీరు ఎక్స్ట్రా తెచ్చుకోవాలి అనుకుంటే సో వచ్చే క్వశ్చన్స్లో మనము 2 క్వశ్చన్స్ ఎక్స్ట్రా ప్రాపర్గా చేయాలి అంతే. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని మీరు ప్రిపరేషన్ అనేది ఉండండి. ఓకే, సో అంటే ఏ జోన్కి ఎక్కువ ఉంటుంది అనేసి అంటున్నారు. ఓకే, సో ఏ జోన్కి ఎక్కువ ఏ జోన్ తక్కువ అనేది మనం చెప్పలేము. ఇప్పుడు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అలానే సో ఏ విధంగా మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు అంటే క్వశ్చన్ పేపర్ టఫ్నెస్ ని బేస్ చేసుకొని. సో జనరల్ గా చెన్నై జోన్ లో అయితే ప్రిపరేషన్ లెవెల్స్ లో సో కొంచెం తక్కువ ఉంటుంది అనమాట తమిళనాడులో ప్రిపరేషన్ లెవెల్స్ అనేవి కంపేర్ టు కేరళ, కంపేర్ టు ఆంధ్రప్రదేశ్. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ లో కాంపిటీషన్ అనేది స్టూడెంట్స్ వైజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో వాటిని బేస్ చేసుకుంటే ఓకే ఇక్కడ చెన్నై జోన్ కైనా సికింద్రాబాద్ జోన్ కైనా కానీ సో ఆల్మోస్ట్ సిమిలర్ గానే మనకి సో ఈ కట్ ఆఫ్ అనేది ఉండొచ్చు. ఓకే, సో ఓన్లీ 2 మార్క్స్ డిఫరెన్స్ మాత్రమే ఉండొచ్చు అనేసి నేను అనుకుంటున్నాను. ఓకే, సో అంటే కట్ ఆఫ్ ఎంత అని అడుగుతారనమాట. కట్ ఆఫ్ ఎంత అనేది ఇప్పుడు మనం చెప్పలేము. ఓకే, సో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ బేస్ చేసుకొని సో వాటన్నిటిని బేస్ చేసుకొని మనం చెప్పాలన్నమాట. ఓకే, సో ప్రజెంట్ వేకెన్సీస్ని బేస్ చేసుకొని మాత్రమే మనం ఈ కట్ ఆఫ్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఎనీహౌ ఇక్కడ CBT 1లో మీరు ముందే 2 మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవాలి అనేసి ఫిక్స్ అయిపోండి ఓపెన్ కేటగిరీకి సంబంధించి. ఓకే, సో ఎనీహౌ దీనికి సంబంధించిన ప్రతి ఒక్క PDF నేను యాప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ ఓకే, ఈవెన్ మన కోర్సెస్ గురించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో అలానే మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే జస్ట్ కామెంట్స్లో ఒకసారి మెన్షన్ చేయండి. సో దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్.